రైట్ ఇక బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మాత్రం రీసెర్చ్ స్కాలర్ అని చెప్పి అలా ప్రూవ్ అవుతా ఉంది. తెలంగాణ యావత్ ప్రజానికానికి ఆ మాటల గాడితోటి మోసపోయి ఉన్నారని చెప్పి అలా మదన పడతా ఉన్నారు. కానీ ఎన్నెన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారో ఇవాళ తలనిల్లిపోతూ ఉంది. ఎంత బాధ అనిపించే అంశం అంటే ఆనాడు కేసీఆర్ గారు 13 కాలాలను రద్దు చేసి ధరణి అనేటువంటి పోర్టల్ తెచ్చి పేదల భూములన్నీ కూడా అడ్రస్ లేకుండా చేస్తే అసైన్మెంట్ భూములు కావచ్చు, అదేవిధంగా దేవాలయ భూములు కావచ్చు, ప్రజలు పోరాటం ద్వారా సాధించుకున్న భూములు కావచ్చు, ఎట్టి చేస్తే వచ్చిన ఎట్టి భూములు కావచ్చు, మాన్యాలు కావచ్చు, రకరకాల పద్ధతుల్లో ఎవరైతే 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఆ భూములు దున్నుకుంటా ఉన్నారో అలాంటి భూములన్నీ కూడా వాళ్ళ పేరు లేకుండా పోయినాయని చెప్పి తలడిల్లారు. ఆనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదొక పెద్ద ఎజెండాలాగా చెప్పి మేము రాగానే ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తాం, ధరణిలో అక్రమాలకు పాల్పడేటువంటి ఆఫీసర్లు ఎవరైతున్నారో కొంతమంది కలెక్టర్లు ఆనాడు ఇద్దరే ఉండే, ఒక ఆయన హరీష్ ఆయన, ఒక ఆయన అమయ్ కుమార్ అని చెప్పి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తానటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అవి తీసేయకపోగా ధరణిలో జరిగినటువంటి మిస్టేక్స్ అన్ని కూడా రెక్టిఫై చేయకపోగా మరిన్ని వేల ఎకరాల భూముల్ని 22A కింద పెట్టి నా భూమినే నేను వాళ్ళ ఆఫీస్కి పోయి ఇది నా భూమి అని చెప్పి ప్రూవ్ చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తెచ్చి ఇవాళ బ్రోకర్లంతా కూడా మొత్తం రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు, బ్రోకర్లు కలిసి ప్రజలు 100 కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు. ఇవాళ వీళ్ళు అనుకుంటే ఇవాళ నా సబ్జెక్ట్ అది కాదు, కానీ మొత్తం ఇవాళ ఒక ధర్నాకు పోతున్నా నేను. బొమ్మరాజపేట ఊర్లో 1969లో కొనుక్కున్న భూములని ఎట్లెట్లా బ్రోకర్లు, రెవెన్యూ అధికారులు కుమ్ముక్కాయి వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టిండ్రో ఇవాళ ధర్నా ఉంది షామీర్పేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు. అక్కడ మాట్లాడతా ఇది నిత్యం జరుగుతున్న పని.